ఇప్పుడు ఐజీ గారు చాలా టెక్నాలజీని ఉపయోగించాం. ఫారెన్సిక్ సైన్స్ వాళ్ళ నిపుణుల్ని రప్పించాం. ఇలాగ పైకి ఎగిరి ఇలా వెళ్ళి ఇలా పడిపోగానే పైకి ఇలా ఎగిరి అలాగే వెళ్ళలేదు, బండి స్పీడ్గా వచ్చింది, బండి మళ్ళీ ఈయన మీద పడిపోయింది. అదే కదా ఆయన చెప్పింది. కామన్ సెన్స్ కూడా ఉన్నవాడు ఎవడో కూడా బండి ఇలా చూపిన తర్వాత మనిషి కింద వెళ్ళిపోతే బండి ఎదరికి వెళ్ళిపోతుంది. ఇట్స్ వెరీ వెరీ దానికి ఫారెన్సిక్ ఎవడో అవసరం లేదు అది చెప్పాడు. నేను కూడా ఈ పోస్ట్ మార్టం వచ్చిన తర్వాత ఐఏకి, జీపీటీకి, ఏఐకి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి, జీపీటీకి, జెమినీకి, గూగుల్కి అన్నిటినీ తీసుకుని నా రిపోర్ట్ తయారు చేశాను. దాంట్లో ఇది హత్య అని చెప్తుంది. సార్ ఐజీ గారు మీరు కూడా తీసుకున్నారు కదా టెక్నాలజీని, మేము కూడా తీసుకున్నాం. మా టెక్నాలజీ హత్య అని చెప్తుంది, మీ టెక్నాలజీ యాక్సిడెంట్ అని చెప్తుంది. ఎందుకంటే మీరు సృష్టించిన నకిలీ ప్రవీణ్ కుమార్ ఫుటేజ్ ఉంది కదా, ఎక్కడా కూడా ప్రవీణ్ కుమార్ ముఖంతో దాన్ని ఎక్కడా ఇది ప్రవీణ్ కుమార్ ముఖం అని ఎక్కడా మీరు పోలీసులు నిరూపించలేకపోయారు. ఎక్కడ చెప్పారు కానీ ఎక్కడ నిరూపించలేదు. చూశానండి, అది నేను నా దగ్గర ఉంది. నాకేం తెలుస్తుంది అని కుటుంబ సభ్యులు, కానీ అది అది నేను చూశాను. ఈయన హ్యాండిల్ పట్టుకోకుండా క్లచ్ని పట్టుకున్నాడు, పెట్రోల్ బంక్ కొట్టేదాన్ని. దాంట్లో ఆ ముఖం ఖచ్చితంగా ప్రవీణ్ కుమార్ కాదని నేను నమ్ముతాను. అది కాదని వాళ్ళని అడిగారు ఎవరన్నా? వాళ్ళు ఏదన్నా ఎప్పుడైనా బయటకు వచ్చారు అసలు ఇప్పుడు వరకు? వాళ్ళ భయాలు వాళ్ళకి ఉంటాయి కదా సార్. ఆల్రెడీ ఒక మనిషిని పోగొట్టుకున్నారు, ఇంకో 2 పాపలు ఉన్నారు, వాళ్ళని చంపేస్తామని బెదిరింపులు ఉన్నాయి. ఆ సుగుణాకర్ రావు అంటే ఎవడండి? సుగుణాకర్ రావు అంటే ఎవడు? ఎవరతను? అంటే ఎమ్మెల్యే, ఎంపీయా? అంటే ఏమన్నా పదవి ఉందా? అంటే ఏదైనా పార్టీలో కాదు సార్, అది కాదండి. ఏదైనా అది కాదు సార్, ఆయనకి ఏదైనా అది కాదండి. ఆయనకి ఏమన్నా పదవి ఉందా ఏ పార్టీలో అన్నా? పోనీ ఏమన్నా సోషల్ వర్కరా? ఎవడో ఏదో క్వశ్చన్ గాడు బచ్చానా కొడుకు, అది కాదండి. అప్పుడు అది కాదండి, మీరు పలానా ఓడు మా ఎమ్మెల్యే కంటెస్ట్ చేశాడంటే, పలానా ఓడు మీ మీద ఆరోపణ చేశాడంటే దానికి సమాధానం చెప్తాను. రోడ్డుని అది కాదు సార్, రోడ్డు మీద బోల్డ్ మంది నన్ను ఆరోపిస్తూ ఉంటారు. వాళ్ళ పత్తి కొడుకు నేనెందుకు సమాధానం? బచ్చగాళ్ళకి మీరేనండి అస్తమానం చెప్పించింది, మీ మీడియా. మేము చెప్పిన ప్రతి ప్రెస్ మీట్లో కొత్త విషయమే చెప్తున్నాను చెప్తే, పోలీసులు అడుగుతున్న దానికి తందానా తానా అంటూ మీ మీడియాలాగా వీడియో రిలీజ్ చేసి తర్వాత కొన్ని మీడియా సంస్థలు క్షమాపణలు చెప్పి మళ్ళీ వినండి. మీరు క్వశ్చన్ వేశారు, సమాధానం వినండి, ఒప్పుకుండాలి. బిగ్ టీవీ వారు, 99 టీవీ వారు ఇప్పుడు ఏం చెప్పాలి? కొన్ని టీవీలు ఏమో క్షమాపణలు వేసి మళ్ళీ అయ్యే టీవీలో ఐజీ రిలీజ్ చేస్తే సిగ్గు లేకుండా విని వచ్చి రిపోర్టులు రాసి మీరు నన్ను ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళనేమో వరుసగా తాగేశాడు అన్ని ఛానల్లోనూ
ఎదవ దొంగ వీడియోలు, దొంగ మనిషిని ఫేక్ వీడియోలు సృష్టించి చూపించి వాళ్ళ కుటుంబాన్ని వినండి, నేను చెప్పిన తర్వాత మీరు మాట్లాడండి. వాళ్ళ కుటుంబాన్ని తీవ్రంగా గాయపరిచింది మీడియా, మేం కాదు. మీ మీడియా సంస్థలు లేకపోతే మాది ప్రజల్లోకి వెళ్ళదేమో అని భయం ఇంతకుముందు ఉండేదండి. ఇప్పుడు అటువంటి భయాలు లేవు, సోషల్ మీడియా వచ్చింది అంతే. మిమ్మల్ని లెక్క చేసే పరిస్థితి కూడా లేదు మాకు. మీరు ఒక్కొక్క ఏదో మాట్లాడుతున్నాడు. మెయిన్ యాంకర్లు అనుకున్న చెత్తరా కొడుకులు కొన్ని పచ్చ మీడియాల్లో వాళ్ళు నాకు కూడా పీకలే రావడం. బట్ చెప్తున్నాను, గాయపరిచింది వాళ్ళ ఫ్యామిలీని. మీరు నిజాలు తీసుకొచ్చి బయట ప్రతి దానికి నేను నిజాలు మాట్లాడకపోతే వాళ్ళ కుటుంబం కృషించిపోయింది. తాగుబోతు కింద సృష్టించినందుకు, ఇలా చేసినందుకు. ఎంత క్యారెక్టర్ అసాసినేషన్ చేసిందండి మీడియా. ఇప్పుడు మాట్లాడండి మీరు. ఎవరో ఒకళ్ళు అడిగితే నేను చెప్తా. ఆయనకి సమాధానం చెప్పినామండి సార్. 1990 వారు మీరు చెప్పండి, అడగండి. కానీ మీరు అడిగారు సార్, నేను చూశాను. మొన్న ప్రెస్ మీట్లో కూడా నేను అప్రిషియేట్ చేశాను మిమ్మల్ని. ముఖ్యంగా మా సన్నీ కూడా అప్రిషియేట్ చేశాడు. కానీ మీరు అడుగుతున్నారు. నేను మీడియా అని అంటున్నానంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. మీడియా సంస్థలని, ప్రభుత్వంతో భాగస్వామ్యం లేకపోతే బతకలేని మీడియా సంస్థలని, ప్రభుత్వానికి సపోర్ట్ చేసి పదవులు తెచ్చుకున్న మీడియా సంస్థల్ని. ఒక మీడియా సంస్థ యజమాని టీటీడీ చైర్మన్ కాదంటారా? ఒక మీడియా సంస్థ యజమానికి బోలు భూములు కప్పుపెడుతుంది వీళ్ళ గవర్నమెంట్లో ఉన్నప్పుడు. వీళ్ళు మీడియా సంస్థలు చైర్మన్లు. వీళ్ళు టీవీ నుంచి మనం అంతకన్నా ఎక్స్పెక్ట్ చేస్తామండి. ఇవన్నీ చూస్తూ ఉంటుంటే సార్ మీరేదో అడుగుతారు. నేను మీడియా విలేకరులతో పని లేదని ఎందుకంటానండి? అన్నాను, మిమ్మల్ని కాదు కదా, మీడియా సంస్థల్ని. మాకు మీడియా ఏదన్నా సరే పెట్టడం, మీడియా మీరు ప్రసారం చేస్తారో లేదా అన్నది మీ విషయం. చెప్పాల్సిన బాధ్యత నాకుంది. మీరు ప్రసారం చేయకపోయినా ఏం పర్వాలే. మీరు వస్తారు, మీరు రిపోర్ట్ ఇస్తారు, మీరు పైకి పంపిస్తారు. కానీ వేయకపోవడం అన్నది మీ చేతిలో లేదు కదా. వాళ్ళు మీ యాజమాన్యం ఏం చెప్తే అది చేస్తారు. మీకు దానికి నెలకి సరిపడా మీకు జీతాలు ఇస్తారు. వాళ్ళు వేసుకోవడం, మీరు వార్తలు సేకరించి పంపాలి. వేయకపోవడం వాళ్ళు ఇష్టం. గవర్నమెంట్కి సపోర్టింగ్ ఉంటే వేస్తారు, లేకపోతే వేయరు. ఇది నేను చెప్తున్నాను. కానీ మీలో ఎవరిని కూడా కించపరచాలని కానీ లేకపోతే మిమ్మల్ని ఎప్పుడూ కూడా కింద పోలీసులు నేను ఎప్పుడు అన్నాను, ఇంక్లూడింగ్ ఐజీని ఎస్పీని కూడా అన్నాను. కారణం ఏంటంటే నడిపిస్తుంది ప్రభుత్వం. ఐజీలు ఎస్పీలు ఈ గత కాంగ్రెస్ గవర్నమెంట్ అయిపోయిన తర్వాత ఎలాగ తయారైపోయారంటే ఏ పార్టీలో అధికారం ఉంటే దానికి బానిసల కింద తయారైపోయారు. ఐఏఎస్లు ఐపీఎస్లు కట్టు బానిసలు. వాళ్ళు ఐఏఎస్ ఎందుకు చదివారు, ఐఏపీఎస్ ఎందుకు చదివారు అన్నది మర్చిపోయి బానిస బ్రతుకు అయిపోయింది ఐఏఎస్ది ఐపీఎస్ది. కాబట్టే నేను వాళ్ళని మాట్లాడుతున్నాను. కాబట్టి ఇది మిమ్మల్ని అంటున్నదని మీరు అనుకోవద్దు దయచేసి. ఒకవేళ మీరు అనుకుని ఉంటే నాకు క్షమాపణ. కానీ మిమ్మల్ని ఎప్పుడూ అన్న నేను కింద స్థాయి ఈవెన్ పోలీస్ కానిస్టేబుల్ నన్ను, ఎస్ఏ నన్ను, సిఏ నన్ను, ఎస్పీని కూడా అన్ను, ఐజీని కూడా అన్ను. ప్రభుత్వం ఏం చెప్తే చెయ్యాలి అండి. హర్ష్ కుమార్ ఇంటి చుట్టూ 3 ఉంటారు. ఇప్పుడు అడగండి, ఇక్కడ కానిస్టేబుల్ ఉన్నాడు, ఏది ఇగో నా ప్రెస్ మీట్కి వచ్చి కూర్చుంటాడు. 3 వస్తారు సెంట్రల్ నుంచి. ఒకళ్ళు ఏం మాట్లాడుతున్నారు హర్ష్ కుమార్ అని టీవీ తీసుకుంటున్నాడు. ఏం చెప్తాను, నా బాధలు నాకు ఉంటాయి. కాబట్టి వీళ్ళు ఎప్పుడు నా మీద నిఘా ఉంటుంది. కాబట్టి ఇది హత్య, 100% హత్య.